వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. దీంట్లో కొడితే వచ్చేసినది. పనికి వస్తుందా పనికిరాదా కరెక్టా కాదు అంటే నాకు సంగీతం రాదు కాబట్టి సంగీతం వచ్చినవాడు దాన్ని సరిగ్గా ట్యూన్ చేసి కావాల్సినట్టుగా చెప్తే ఇవాళ చేసే మ్యూజిక్ డైరెక్టర్ కంటే మంచి మ్యూజిక్ ఇస్తుంది. అవును. కాబట్టి రెహమాన్ అన్న మాటల్లో ఎక్కడ ఆంతర్యం ఏమీ అలా అనిపించలేదు, దాన్ని వక్రీకరించారు. అతనే కాదు ఎవరు మాట్లాడినా ఇప్పుడు నాకు మన దేశంలో పుట్టి మన దేశం ఉన్నాక ప్రతి భారతీయుడు వాడు ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, వాళ్ళ దేశ ద్రోహం ఎందుకు చేస్తారు? దేశద్రోహులు అందరూ చేస్తారు. ముస్లిం అయినంత వరకు దేశద్రోహి అయిపోయి వాడు దేశాన్ని తిడతాడు అనేది తప్పు. మరి మనాళ్ళు చేస్తున్నాయి, హిందువులు చేస్తున్న దుర్మార్గాలు. వీళ్ళు రేపులు చేస్తారు, స్మగ్లింగ్లు చేస్తారు. స్మగ్లింగ్ అంటే దేశద్రోహం కదా, రేపులు దేశద్రోహం కదా, హత్యలు దేశద్రోహం కదా. వీళ్ళు ఏం చేయట్లేదా? మనంతా సనాతన ధర్మం. నిన్న చివరికి ఏమైంది, యాంకర్ ఏదో చెప్తాను. చిన్నప్పుడు మేము పాలు తీయాలంటే పాలు ముందు దూడకి పెట్టి చేసేవాళ్ళం, లేకపోతే ఫుడ్ కూడా ముందు ఏమన్నా పక్షులకి వేసి మనం తినేవాళ్ళం. ధర్మం అంటే అది. బట్టలు వేసుకోవటమే ధర్మం అని, బట్టలు మాత్రం ధర్మం, మిగిలినట్టుగా ధర్మాలు లేవా? ధర్మాలన్నీ వదిలేశారు, కేవలం ఆడవాళ్ళ బట్టలకి మాత్రమే ధర్మాలు అని చాలా బాగా చెప్పింది. ఒక ఆ అమ్మాయి చెప్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి, అంత బాగా చెప్పింది ఆ అమ్మాయి. సో అట్లా మన అవసరానికి వాడుకుంటున్నాం. ఆ అమ్మాయిని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన అవసరానికి ఎలా వాడుకుంటున్నాం మనం అనేది ఆ అమ్మాయికి కూడా తోసేదేవుల్లో ఉన్నాక మనం అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? సార్ ఇక్కడ ఒక చాలా వివాదాల పుట్టాన్ని మొదలుపెట్టాం కాబట్టి మనం ఇప్పుడు ప్రపంచం సమాజం వివాదాలు బాగా కొనసాగుతూ మొన్నటికి మొన్న ఒక హీరోయిన్ల గురించి ఒక నటుడు చేసిన కామెంట్స్ వల్ల ఎంత పెద్ద రాద్ధాంతం చూస్తున్నాం. కానీ నేను వాటి గురించి మాట్లాడలేదు సార్. ఆ రాద్ధాంతం పక్కన పెడితే రాజ్ కపూర్ గారు రామ్ తెరీ గంగామైలి అని తీశారు. అందులో విపరీతమైన ఎక్స్పోజింగ్ ఉంది. అసలు ఆ రోజుల్లో అది పెద్ద షాకర్. అది కళగా చూస్తారు. ఇవాళ రోజుల్లో ఒక హీరోయిన్ గ్లామర్గా డ్రెస్ చేసుకుంటే తన్ని నానా మాటలని తన క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోయి చేస్తారు. అసలు ఏంటి అంటే ఫిల్మ్ మేకర్స్ కూడా మారాలంటారా మీరు? ఫిల్మ్ మేకర్స్ మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఇవాళ నేను నా చిన్నప్పుడు కాదు, మామూలుగా నేను అనుకుంటూ ఉంటాను, ఈ సినిమాల్లో షార్ట్స్ చేస్తారు, ఆడపిల్లలకి వేసి తిప్పుతూ ఉంటారు, ఇది అట్టేస్తారు దరిద్రులు, ఇంత దరిద్రంగా చేస్తారేంటి అది ఇది అనుకుని ఇటు హైటెక్ సిటీ వెళ్తే అక్కడ ఆడపిల్లలు ఆఫీస్ కార్డు వస్తున్నారు, ఆ రోడ్డు నెంబడి తిరుగుతూనే ఉన్నారు. అట్లా మరి లైఫ్లో వాళ్ళు వాడుతున్న దాన్ని మనం కాదని అలా వాళ్ళని చూసి మనం చేస్తున్నాం, మనం చూసి వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ఇంకోళ్ళు వెస్టర్న్ ఏదో సినిమాలు చూసి చేస్తున్నారు. వాళ్ళ కల్చర్ని మనం తీసేసుకున్నాం. యాక్చువల్గా కల్చర్ అని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మన కల్చర్ని మనం కాపాడుకోలేకపోయాం. అది పోయింది. అది టోటల్గా ఎప్పుడైతే గ్లోబలైజ్ అయిపోయేషన్ వచ్చేసిందో ఇప్పుడు ఎవరి కల్చర్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను చేసుకుంటూ ఉంటాను, నేను నమ్మిన దేవుడిని నేను నమ్ముకుంటాను, మా ఇంట్లో వరకే. అది బయటకు వచ్చామంటే ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది. అవును సార్, గ్లోబల్ విలేజ్ ఇవాళ. సో దీంట్లో ఇంకేదో కావాలని చెప్పి మనం దాన్ని ఓటింగ్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో లేకపోతే మన పర్సనల్ రీజన్స్ కోసం ఈ అమ్మాయిల మీద కానీ లేకపోతే మతాల మీద కానీ అల్లరి చేయటం ఎక్కువైపోయింది. ఇప్పుడు సింపుల్ విషయం అతను చెప్పింది ఏంటి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నాడు. అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏకంగా చెప్పాలంటే. సో నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆగి ఉంటే బాగుండేది, ఈ బట్టలు వేసుకోండి, కప్పుకోండి అన్నాడు. అంటే ఎవరమైనా కానీ వాళ్ళున్న సొసైటీలో తన జాగ్రత్తలో తను ఉండాలి, పురుషుడు కానీ స్త్రీ కానీ అనేది భావం నాకు అర్థమైనంతవరకు. అది దాన్ని మనం అపార్థం చేసుకుని ఆడవాళ్ళని బట్టలు వేసుకోమన్నాడు, అవి వేసుకోమంటే నిజంగా హీస్ గాట్ నో బిజినెస్. నువ్వు ఈ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకునే హక్కు నాకు కానీ ఎవరికి కానీ ఉండదు, అతను కూడా అనకూడదు. బట్ మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ బయటికి వెళ్తే ఇంట్లోంచి బయటకు వస్తే ఇంటికి తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రులకు భయమే, పిల్లలు బయటకు వస్తే ఆ జాగ్రత్తలు కదా, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి కదా. జరిగే క్రైమ్స్ అన్నీ మనకి బట్టల వల్ల జరగట్లేదు కదా, జరగట్లా. ఇప్పుడు బట్టలే అనుకుంటే బట్టలే ఎక్స్పోజర్ ఉన్నాడు. పాపం 9 ఏళ్ల పిల్లని 6 నెలల పిల్లల్ని కూడా రేపు చేసి వస్తున్నారు కదా వీళ్ళు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 60 ఏళ్ళ ముసలమ్మని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు బట్టలు వేసుకోలేదని చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళలో మెంటల్ ఇది లేదు, బ్యాలెన్స్ లేకుండా. ఎందుకు సార్ ఇంత బ్యాలెన్స్ తప్పిపోయింది సొసైటీ? అంటే ఎంత షార్ప్ రియాక్షన్స్. ఇవాళ మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇంకొకళ్ళని తిట్టుకునే వాళ్ళు తప్ప వాళ్ళేమిటో వాళ్ళ సమర్థించుకునే వాళ్ళు తక్కువ అయ్యారు.
అంటే అదొక ఇప్పుడు ఇవాళ చూశాను, నువ్వు మంచి పని చేస్తే దానికి గుర్తింపు రాదు, ఓ తప్పు పని చేసావంటే మాత్రం నీకు వచ్చిన గుర్తింపు ప్రపంచంలో ఇంకెవరికి రాదు. అవును. ఓ చెడు పని చేస్తే ఉంటుంది. ఇప్పుడు 4 మంచి మాటలు చెప్పాను ఇక్కడ నేను, అసలు ఎవడో చూడను కూడా చూడరు. నేను ఇప్పుడు ఎవడనో 2 బూతులు తిట్టాను అనుకో, అసలు వైరల్ అయిపోయి దానికి మీ ఛానల్ అసలు పగిలిపోతూ ఉంటుంది. అదే సార్, అంటే ఎందుకు తిడుతున్నాడు బూతులు, అవసరం ఏంటి అనేది ఆలోచన కూడా ఉండదు. తిట్టాడు భారతదేశ్ తిట్టాడు పలానా అని తిట్టాడు అనుకుంటారు. ఈ మొత్తం నాయిస్లో ఒక చాలా డిఫరెంట్ ఫిల్మ్ సార్ గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసారా మీరు? చూశాను. ఏమనిపించింది సార్? రాహుల్ రవీంద్రన్ గారి ఆలోచన మంచిదే కానీ ఆచరణ సరిగ్గా లేదని నాకు అనిపించింది. ఆలోచన డెఫినెట్గా మంచి ఆలోచన, బట్ అది మొదటి నుంచి ఆ క్యారెక్టర్ని చేస్తున్నప్పుడు ఎందుకు ఆమె లొంగాలి? ఫస్ట్ ఆమె మొదటి నుంచి అతను ట్రై చేస్తున్నప్పుడల్లా తప్పులు చేస్తున్నాడు. మొదటిసారి ఓకే అన్న కాడి నుంచి అతను పురుషాధిక్యత చూపించేసేస్తున్నాడు. చూపిస్తున్నప్పుడు ఈ అమ్మాయి అంతకాలం లొంగి ఉండక్కర్లేదుగా. అవును. చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయికి చాలా తెలివితేటలు కలది, అన్నీ పొసెసివ్గా ఉంటుంది. అంత ఉన్న అమ్మాయి లొంగటం అనేది తప్పు. అసలు ఫస్ట్ లొంగింది లొంగినాక కూడా ఆ తిరుగుబాటు అప్పుడే రావాలి. సినిమా అయిపోయేదాకా ఆగి అప్పుడు అంటే తండ్రి ఇంట్లో నేర్పించేదే ఆడపిల్లకు వచ్చింది. తండ్రి అణగదొక్కి డిక్టేషన్ ఇచ్చి ఆ అమ్మాయికి విచక్షణ కోల్పోయింది. ఎప్పటి వరకు కప్ప అదేదో బాయిలింగ్ వాటర్ అంటారు కదా సార్, కప్ప నీళ్ళల్లో మరిగేంత వరకు ఊరుకుంటుంది. ఒక్కసారిగా జంప్ కొడుతుంది బయటికి, ఎందుకంటే ఆ బ్రేకింగ్ మూమెంట్ వస్తుంది. అంతవరకు ఏంటంటే ఆలోచన వచ్చినా కూడా పక్కన దాని ఫెమిలియారిటీ అనే ఒకటి సైకాలజీలో సమర్థిస్తుంది సార్. ఆ అమ్మాయి విషయంలో అలాగే జరిగింది. ఇతని విషయంలో కూడా అంటే ఇతను ఇంట్లో చూసిందే నేర్చుకున్నాడు. తండ్రి ఇలా తల్లిని రాచి రంపాన పెట్టాడు. అంటే నేను ఇది ఎందుకు బ్రింగప్ చేస్తానంటే సార్, ఇన్ని ఆలోచనల మధ్య మనకి హేతుబద్ధమైన ఆలోచన ఎలా వస్తుంది? మన మగపిల్లలకు కావచ్చు, ఆడపిల్లలకు కావచ్చు, రాబోయే తరాలకి హౌ కెన్ సినిమా బీ అ పవర్ఫుల్ టూల్? డెఫినెట్గా అవుతుంది. సినిమా ఎప్పుడు పవర్ఫుల్ టూలే. మనం ఆచరించే విధానం కానీ మనం ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సో మనకి టీ కృష్ణ గారు చెప్పేవారు ఇటువంటి సినిమాలన్నీ. టీ కృష్ణ గారు చెప్పినప్పుడు సాఫ్ట్గా వెళ్ళేటప్పుడు అంటే ఇంజెక్ట్ అవ్వాలి సినిమా. మీరు చెప్పిన సినిమాలో ఈ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ని కరెక్ట్గా ఇంజెక్ట్ చేయగలిగితే ఇంకా ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బెటర్ ఫిల్మ్. వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ. అది చేయలేకపోయారు, అది మిస్ అయ్యింది ఆ సినిమాలో. అందుకని అది యావరేజ్గా ఉంది. యాక్చువల్గా మంచి పాయింట్, పెద్ద హీరోయిన్ చేసింది, అందుకే మీకు ఓపెనింగ్ కూడా వచ్చింది బాగా. దాన్ని ఇంకా ప్రాపర్గా చేసి ఉంటే బాగుండేది. స్క్రిప్టింగ్లో కొంచెం నా పర్సనల్ ఫీలింగ్ అది. అదే నో ఐ అండర్స్టాండ్ సార్, వీ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు మీరు ఒకప్పుడు తీసిన సినిమాలు బడ్జెట్స్ పరంగా కావచ్చు, కథాంశాల పరంగా మీ ఆలోచన ఎలా ఉండేది? ఇప్పుడు కమర్షియల్గా ఉండడం తప్పు కాదు సార్, ఇప్పుడు ఎలా మారింది అని? మారటం ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది చెప్పొచ్చు, సరిగ్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అనిల్ రావిపూడి గారి సినిమాలు తీసుకోండి. ప్రతి సినిమా, ఈ సినిమా నేను చూడలేదు, ప్రతి సినిమాలోనే ఈజ్ గివింగ్ ఎ మెసేజ్. అంత సరదా సినిమాల్లో కూడా వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ. అంటే ఈ సినిమాని అనిల్ రావిపూడి గారి సినిమాలే కాదు, సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి విలన్ అనేవాడిని హీరో చంపేస్తాడు, న్యాయం అన్యాయాన్ని చంపేస్తుంది, అంతే కదా. సో న్యాయం అన్యాయాన్ని చంపేయటం అనేది ఒక రెగ్యులర్ ఫార్ములా. ఇక్కడ అనిల్ రావిపూడి, టీ కృష్ణ గారు లాంటి వాళ్ళు వచ్చినాక ఏంటంటే ఒక ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక మెసేజ్ ఇద్దాం ఇండస్ట్రీకి. ఈవెన్ విశ్వనాథ్ గారు కానీ, బాలచంద్ర గారు కానీ, వీళ్ళందరూ దీన్ని ఒక స్టైల్కి మార్చారు. భరద్వాజ్ గారు కూడా, నాది చిన్న డైరెక్టర్, నా పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకునే లెవెల్ కాదు మంది, కానీ వాళ్ళు ఒక కొత్త ఇది ఇచ్చారు. సినిమా మేకింగ్కి ఒక కొత్త ప్రక్రియను చూపించారు. ఆ ప్రక్రియలో వెళ్తానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఇంకో రకంగా చూపిస్తున్నాడు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూపిస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే హింసనే తీసుకుని దాన్ని ఎలివేట్ చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళు అంటే ఇవాళ ప్రపంచంలో ఎంత నెగిటివిటీ పెరిగిందంటే ఆ నెగిటివిటీని క్యాష్ చేసుకుంటానికి సినిమాలు కొన్ని వస్తున్నాయి. ఆ వచ్చిన సినిమాలతో ఈ నెగిటివిటీ పెరిగి ఇప్పుడు జరిగిన తప్పుడు పనులు జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని పాజిటివ్గా చేయడానికి ఇప్పుడు ప్రపంచంలో దేశంలో ఉన్న తప్పునే తప్పుగా చూపించడం, కానీ తప్పు ఎందుకు చేస్తున్నారు, ఈ తప్పు చేయొద్దురా, చేస్తే ఇదిరా అని చెప్పగలిగేటట్టు ఉండాలి. కానీ ఈ తప్పులు ఇంకా చేయండి అని చెప్తే తప్పు. అది ఎంతవరకు వెళ్ళిందంటే సార్ విషయం, మీరు అన్నట్టు నెగిటివిటీ ఎంత తొందరగా
రెహమాన్ గారి తల్లిగారట ఒకానొక లిరిసిస్ట్ వాళ్ళ ఇంటికి వస్తే అతను కుంకుమ తిలకం పెట్టుకొస్తే బొట్టు తీసేసి లోపలికి రాందిట. అలా చెప్పే వ్యక్తి అయితే అతను అసలు ఈ సినిమాలు చేయొద్దు, ఫలానా వాళ్ళతో వర్క్ చేయొద్దని చెప్పేది. కానీ ఒకవేళ అలాంటిది నిజమైతే అంటే ఇది కూడా ఒక డబ్బా కట్టి మరి దానికి ఒక వివరణ ఇచ్చి రాసి దాన్ని ఏం జరిగిందో ఏం జరగకుండా తెలుసుకోకుండా యాక్చువల్గా ఏం జరిగిందో దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఊపందుకుని ఇంకో 10 మంది వచ్చి తిడతారు. ఇలా తయారైంది సార్ సమాజం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు గాంధీ నెహ్రూలు ముస్లిమ్స్ అంటున్నారు, మనం ఏం చెప్తాం దానికి? వాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్నారు దాన్ని. మనం అనవసరం మాట్లాడుకోవటం, దీని గురించి మాట్లాడటం అనవసరం. అంటే నెగిటివిటీని మనం ఎక్కిస్తానికి మనం ఎవరినైనా, ఇప్పుడు ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు గాంధీ గారిని, అట్లీస్ట్ దానికన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. అతను దుర్మార్గుడు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయన్ని ఫోటోకి వాళ్ళకి దండేస్తున్నారు కానీ బట్ మెల్లిగా ఇంజెక్షన్ ఏంటంటే ఇతనే దుర్మార్గుడు, దేశాన్ని నాశనం చేసింది ఇతనే అని చెప్తున్నారు.